వాళ్ళు ఏమన్నా రోజు ఏంటికి మెప్పించిందా వాళ్ళ అప్ప ఏసై ఇస్తేనే కదా నీకు కొడుకు పుట్టిండేది, లేకుంటే నువ్వేమైనా కంటుంటివా? అబ్రహాం ఇసాకుని కనేను, ఇసాకు యాకోబుని కనేను ఉండదు అప్పుడు. అసలు కన్నది ఎవరు? తల్లి. ఆ తల్లికి బాధ్యత. ఇంకొక తల్లి ఉంది బైబిల్లో, కొడుకు చనిపోతున్నాడు, ఏమంటారు, మొట్టమొట్ట మధ్యాహ్నం ఎండలో వెంటే పోయిందంట తల్లి, వెంటే పోయింది ఆ తల్లి. తెలుసా తల్లి? మరియా, ఆగారు కాదు, మరియా. ఏం చేసింది అమ్మ చెప్పండి? ప్రార్థన చేసింది కొడుకు కొరకు. యేసయ్యా, తండ్రి, నా కొడుకు చనిపోయే పరిస్థితులు ఉన్నాడయ్యా, నా కొడుకు. ఆమె ఎవరు చెప్పించలేకపోయి, నా కొడుకు యేసు ప్రభు రొట్టెలు తిండ్రి మనం అంటాం కొన్నిసార్లు. నాను రొట్టె పెడితే నీ బతుకి లేకున్నప్పుడు అనమా. హలో, నీకు ఏమి లేకున్నప్పుడు నన్ను రొట్టిస్తే నీ తిండి, ఇప్పుడు నా కొడుకు కొడతావా నువ్వు? ఎవరు యేసు సిలువకేసింది? రొట్లు తిన్నోళ్ళే, చేపలు తిన్నోళ్ళే, అద్భుతాలు చూసిన వాళ్ళే. ఆ రోజు ఎప్పుడు ఏముంటుంది, మట్లాదివారం రోజున పాటలు పాడిన వాళ్ళే, హోసన్నా హోసన్నా అని పాటలు పాడిన వాళ్ళే. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు యేసుని సిలువకు వేయండి. ఎవరు వాళ్ళు? సొంత వాళ్ళ, బయట వాళ్ళ? హలో, నీ సొంతోలే నీ శత్రువులు, కాబట్టి వాళ్ళని కాపాడుకో ఫస్ట్. నీ సొంత వాళ్ళ రక్షణలో నడిపించుకో. నీ సొంతోడే నీ పక్క నుండి బల్లెంతో పొడిచింది ఎవరు? యేసు ప్రభుని. పట్టించింది యేసు ప్రభుని. ఎవరు వాడు? సొంతోడే. కొన్నిసార్లు నువ్వు బాగుపడుతుంటే సహించలేక నీ సొంతోడే నీ పక్కన నిలబడి పొడుస్తాడు. మరి ఏమో ఒక్క మాట కూడా అనలేదు, రే మీరు నా కొడుకు దగ్గర రొట్టెలు తింటారు, అద్భుతాలు చేశా, మీ అమ్మ చచ్చిపోతుంటే నా కొడుకు బాగు చేశా, మీ ఇంట్లో పెళ్లిలో అద్భుతాలు చేశా, ఇప్పుడు మీరు నా కొడుకు. ఆమె అంటే ఉండి ప్రార్థించింది, ప్రభా నీ చిత్తం సిద్ధింపచేయి, నా కొడుకుని నువ్వు ఎందుకే ఈ లోకానికి తీసుకొచ్చావయ్యా. చూడండి, తల్లి సమస్తమును తాళుకుంటుంది. ఎందుకు తెలుసా? ఆమెకి యేసు ప్రభు కలిగిన మనస్సు ఉంది. యేసు ప్రభు ఏమంట? అన్నీ ఒకసారి అవసరం చదవమంట. తల్లికి ఉన్నటువంటి గుణలక్షణాలు నేను ముగిచేస్తాను. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3 ప్రేమ. నేను కూడా చెప్పిన దీన్ని, అమ్మ దీర్ఘకాలము సహించును. చెప్పండి అమ్మలో చెప్పండి. అరే అమ్మలో, అమ్మ సహిస్తేనే ఇల్లు బాగుపడేది. అమ్మలు సహించలేదనుకో అంతే. నాకు సహనం లేదు సార్, తల్లులు మారండి, తల్లుల దినం ఈరోజు. తల్లిలాగే ఉంటుంది, తండ్రిలాగా ఏమంటారు, ప్రవర్తించకూడదు. ప్రేమ దీర్ఘకాలము. ఆడ ప్రేమను తీసి అమ్మని పెట్టుకోండి. యేసు ప్రభు మనకు అమ్మలాగే ఆయన సహించాడు. ఇప్పుడు అమ్మ తల్లిలా ఎప్పటివరకు చచ్చిపోయే వరకు యేసు ప్రభుని ఆ తల్లి
వెంటే వెళ్ళింది. అసలు యోసేపు ఆడున్న పత్తాలు చూసినారా మీరు? చూసినారా యోసేపుని? అడే 8 రోజులు యేసుప్రభు పుట్టిన తర్వాత 8 రోజులకి దేవాలయం తీసుకుపోయిన తర్వాత యేసుప్రభు తల్లితో మాట్లాడా, సీమోను తండ్రితో మాట్లాడా? తల్లికి చెప్పాడు ఆయన, అమ్మా నీ కొడుకు పలానా వాడవుతాడమ్మా, నీ కొడుకు ఇలా ఉంటాడమ్మా. అప్పుడు నీ గుండెలో చూసారా? ప్రతి తల్లి తెలుసుకోవాలి తమ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమని. మా ఆయన పట్టించుకోడు. మా ఆయన ర్యాపిడ్. మీ ఆయన ర్యాపిడ్. మీ ఆయన ఏమి ర్యాపిడ్ అంటే బాడికి బండి. ర్యాపిడ్ అంటే బాడికి స్కూటర్ అనమాట. వాడు దుడిస్తే నువ్వు తినేది, వాడు దుడలేదనుకో నువ్వేం తింటావు? పట్టించుకొని ఎద్దు అయింది. ఇప్పుడు చెప్పండి, ఎద్దు బండిని లాగుతుంది, బండి మీద ఉండుని లాగుతుంది, మూటలు లాగుతుంది, అని లాగుతా లేదా? ఇంటికి వచ్చినా కూడా గడ్డాడా ఎద్దుకి? ఆడుంది కదా పట్టుకొని తినిపో. తల్లులో సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, పోయి తినిపో. నేను మసలు చెప్పిన మా అమ్మల కాలం, మరి మీ అమ్మల కాలం నాకు తెలియదు. వాళ్ళకి మొబైల్ లేదు, అందుకే వాళ్ళ సంసారం బాగుండే, వాళ్ళ పిల్లలు బాగుపడ్డారు. వాళ్ళకి టీవీలు లేవు. అప్పుడు మా అమ్మల ఇంట్లో. అందుకే అమ్మంది కదా, ఎన్నక్క టీవీ నీ మమ్మని మనేగా మొబైల్ 1 ವೇಳೆ ನೀನು ಹೋಗಿದ್ದೇನಕ ಮುದ್ಕಂತಾಗ ಜಗಳ ಮಾಡಿ ಊರಿಗೆ ಏನು ಮಾಡ್ತೀರ? ಅಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಇರ್ತೀರಾ? ಕರ್ಕೊಂಡು ಬಂದು ಬಿಡ್ತೀರಾ? 2 ಬಿಟ್ಟು? ಕರೆಕ್ಟ್ ಹೇಳ್ಬೇಕು ನನಗೆ. ನಿಮ್ಮಪ್ಪ ನಿಮ್ಮಮ್ಮ 2 ಬಿಟ್ಟು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಗಂಡ ಮನೆಗೆ ಬಿಡ್ತಿದ್ದೀರಾ, ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಂತಿದ್ದೀರ ಮನೆಗೆ? ಇವಾಗ ಎಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ? ಬಿಡಂಗಿಲ್ಲ. ఫోన్ చేసేది, వస్తే పిలుచుకోపోవా లేకుంటే ఇడే నేనైనా నువ్వైనా అందరూ అంతా. ఇప్పుడు ఉండే బతికేంత మన బతుకు. అప్పుడు ఏం లేదు, ఇంటికి బిడ్డ వచ్చిందంటే అల్లుడు ఏడమ్మా అంటుండ్రి. ఇప్పుడు అట్లా అంటారు, వస్తువా రా ఇంట్లో రా, బ్యాగ్ పెట్టమ్మా. ఈ అబ్బాయి నాయన ముందు పోయి బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, నా బిడ్డ వచ్చిందప్ప, ఏమే నా బిడ్డ వచ్చింది ఉడుకుడు చేసి పెట్టు. తల్లి ఏం చేయాలంటే చెప్పండి? దీర్ఘకాలం సహించును, దయ చూపాలి. ఎవరికి? మంచోళ్ళగా చెడ్డోళ్ళకే? మాట్లాడరు. మంచోళ్ళగా చెడ్డోళ్ళకే? మనం మంచోళ్ళకి ఎక్కువ దయ చూపిస్తాం. సువార్త చెప్పేళ్ళకే సువార్త చెప్తాం మనం చాలామంది. చెడ్డ కొడుకుని ప్రేమించి మంచి కొడుకుని ద్వేషిస్తే తప్పది. ఇద్దరిని ప్రేమించాలి. చాలామంది మంచోడినే ప్రేమించేది, చెడ్డోడిని ద్వేషించేది. దయచూపును. తల్లి ఏముండదంట? తల్లికి ఏముండకూడదు? మత్సరం ఉండకూడదు. పదే ఎత్తేయకూడదు. అని చెప్తున్నా కదా, మా అమ్మలో దండిగా. మా అమ్మ ఆడ ఏముండదు, ఆడుంటే ఎందుకు సపరికెత్తుకో నువ్వు. ఏమి ఇట్లా మార్పు రావాలి తెలుసా? ప్రేమించే దాంట్లో మార్పు రావాలి. డంబం చెప్పుకోకూడదు. ఉన్న దాంట్లో బ్రతకడం నేర్చుకోవాలి. లేనివి దిగేసుకొని. ఒకరోజు ఏమైందంటే, ఇడే బాయిగేర్లో నాకు తెలిసిన వాళ్ళు బంధువుల పెండ్లికి పోయేదానికి పక్కింట్లో నక్లీస్ ఇప్పించుకోపోయింది. ఏమో నక్లీస్ 5 తులాలు 6 తులాలు చాలా కాలం అయింది, ఎప్పుడు 95లో ఏమో. నక్లీస్ ఇప్పించుకొని పోయింది. ఇచ్చిన ఆయమ్మ ఒక 2-3 రోజులు మర్చిపోయింది. ఒక వారం అయినాక నామ్మ వచ్చింది. పోయి అడిగితే, ఎవరికి ఇచ్చినావు నువ్వు నక్లీస్? ఏమనుకున్నా నేను? మా ఊర్లో మా పెద్ద సౌకారులు మా ఊర్లో వచ్చి అడుగు మమ్మల్ని, నువ్వు ఊర్లో సౌకారంటే నా దగ్గర నక్లీస్ ఎత్తుకుపోతేవి. నువ్వు ఊర్లో సౌకారమ్మ అయితే నా నక్లీస్ ఎత్తుకుపోతే అడిగిన దానికి ఆయమ్మని కొట్టి చంపిడిచిరే. చూసారా? ఇచ్చిన తప్పు అంటే ఏమో తెలుసా? ఎవరికి ఏం పడితే ఇవ్వద్దండి. దినములు చెడ్డవి, బైబిల్ అన్నమాట. దినములు చెడ్డవి కనుక జాగ్రత్తగా ఉండండి. తల్లి జాగ్రత్త నేర్చుకోవాలి, పిల్లలకి జాగ్రత్త నేర్పించాలి. డంబము పడొద్దండి. ఉన్న దాంట్లోనే సర్దుకోండి. లేనివి తీసుకొని ఇవ్వకుండా లేకుండా ఎక్కువైనాక దేవుణ్ణి మర్చిపోతారు. అందుకే బైబిల్లో ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా ఎక్కువయ్యి
యెహోవా ఎవడని అందునేమో, తక్కువై దొంగలించి నీ నామానికి అవమానం తెస్తానేమో, అలా ఉండకుండా నాకు ఎంత కావాలో అంత ఇచ్చి నన్ను సాకు ప్రభు అంటాడు. తల్లి ఎప్పుడూ లేచుకోవాలి. ఉన్న దాంట్లో సర్దుకొనే మనస్సు ఉండాలి తల్లికి. తర్వాత ఏ తల్లి కూడా అమర్యాదగా నడవకూడదు. ఏ తల్లి కూడా ఏమంటారు వేరే వాళ్ళని అవమానపరచకూడదు. ఏ తల్లి కూడా నేను చెప్తున్నా కదా, నేను చెప్పను కదా, తల్లి తనకు లేకున్నా పిల్లలకి పెడుతుందే కానీ సొంతంగా ఆలోచించదు. అట్లా ఆలోచించుకుంటే తల్లులు దండికి సంపాదించుకొని దాపెట్టుకోవచ్చు. చాలా దాపెట్టుకోవచ్చు తల్లులు. ఎందుకంటే ప్రతిదీ కొడుకు సంపాదించిన తల్లికే ఇస్తాడు, భర్త సంపాదించిన తల్లికే ఇస్తాడు. కొంతమంది ఇవ్వకపోతే వాని భార్య మీద నమ్మకం లేనివాడని అంటాడు. అంతే. ఎవడైతే నమ్మకం కలిగి ఉంటాడో, భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉంటుందో, వాడన్నీ తెచ్చి వాళ్ళ చేతికి ఇస్తాడు. అప్పుడు ఆమె చేయొచ్చు. మీరందరూ ఇంటికి పని చదువుకోండి. సామెతలు 31వ అధ్యాయం 10 తర్వాత ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచానంట. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలి ప్రతి తల్లి. నా భార్య పెద్ద దొంగది సార్, నన్ను పండుకుంటే జోబులో కొట్టేస్తారు సార్. ఇంకొంతమంటారు భార్యలు భర్త వచ్చినతో ఇట్లా నీళ్ళు ఇచ్చినట్లు ఇచ్చి జోబులు టక్కన పెడతారు, వాళ్ళే పిట్టి ప్యాకెట్ కొట్టేస్తారు. స్వలాభమును విచారించుకొనదు. తల్లికి కోపం ఉండకూడదు. ఉండాలి కానీ కోపం ఎక్కువ ఉండకూడదు. త్వరగా కోపడకూడదు. ప్రతిదానికి కోపమే. మా అమ్మకి భలే కోపం సార్, అందుకే మనం దూరం ఉంటాం సార్. కొంతమంది పిల్లలు ఇంటికి పోరు. త్వరగా కోపడదు. తల్లి పిల్లలు చేసిందని మర్చిపోవాలా. పిల్లలు ఎప్పుడన్నా చేసిందని మన తల్లి ఎప్పుడో ఎత్తేయకూడదు. ఆపదంటివి కదమ్మా. తర్వాత యేసుక్రీస్తునందు ఏం చేయాలంట? సంతోషించాలి. తల్లి యేసుక్రీస్తునందే నిరీక్షణ కలిగి చనిపోయిన తమ కుటుంబాలను, చనిపోవడం అంటే చచ్చిపోయి సమాధిపోయి కాదు, దేవునిలో లేక, ఆత్మలో లేక, వాక్యంలో లేక, ప్రార్థనలో లేక బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే కలిగి ఉన్నారు. కాబట్టి వారిని బ్రతికించుకునే తల్లులాగా ఉండాలి. అప్పుడు నీ పిల్లల తదనంతరము చూసే తల్లిగా నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటావు. అలాంటి దీవెనలు దేవుడు నీకు నీ కుటుంబానికి కలుగ చేసి కాపాడును గాక. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, యేసయ్యా నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ప్రతి తల్లికి కలుగ చేయండి. ఏ తల్లి కూడా ప్రభా స్వలాభాన్ని చూసుకొనకుండా, స్వార్థాన్ని ప్రభా ఆశించకుండా, ఏ తల్లి కూడా ప్రభా ఉప్పొంగకుండా, డాంబికముగా నాయన ప్రవర్తించకుండా, ఏ తల్లి కూడా ప్రభా జగడిగుంటి దానిగా ఉండకుండా ప్రభా ప్రతి తల్లి ప్రభా క్షమించే మనస్సు కలిగి పిల్లల్ని ఆదరించి ఓదార్చే తల్లిగా ఉండండి. మీ కృప చూపండి. ఇంకా తల్లులు కాని వారిని కూడా ప్రభా దర్శించండి ప్రభా. వారికి కూడా ప్రభా గర్భఫలాన్ని కలుగ చేసి మీరు మహిమ పొందని కోరుచున్నాం. ప్రతి వారిని ప్రభానైనా మీరు దీవించండి. ప్రతి తల్లి ప్రభా తమ పిల్లలను ప్రభా మీ కొరకు పెంచులాగున ప్రభా. మోషే తల్లి మరి సమయలు తల్లి ప్రభా వారి పిల్లల్ని ప్రభా మీ కొరకు పెంచారు ప్రభా. అలాగ ప్రభా మీ కొరకు పెంచే తల్లులుగా ప్రభా ఈ తల్లుల్ని మార్చి నడిపి మహిమ పొందమని మా ప్రభును ప్రియకుమార రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థన వేడుకొందున్నాము తండ్రి. ఆమేన్.